హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసుకున్నా కూడా మొత్తం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా భారీ వర్షాలు పడ్డాయి. చాలా మంది కూడా చాలా నష్టపోయినారు. ఇళ్లకు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, ఆల్మోస్ట్ మొత్తం రైలు పట్టాలు ఇంకా మనం చూసుకున్నట్లయితే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా కొట్టుకుపోయినాయి. మరి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా అపోజిషన్ పార్టీస్ లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ రోజు మన నేటి రాత్రిలో ఏమేమి హెడ్లైన్స్ ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం. అల్పపీడనంతో అంతా అతలాకుతలం. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో తీరని నష్టం. నిజంగా అసలు చూసినట్లయితే మొత్తం అసలు ఇప్పుడు కూడా సిద్దిపేటలో కానివ్వండి, మెదక్లో కానీ ఇంతగానం వర్షం కూడా ఇప్పుడు పడలేదని చెప్పి అక్కడ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. మరి అసలు ఇంత వర్షం ఎందుకు పడ్డది, అసలు పడ్డా కూడా మరి ప్రతి ఒక్కరి ఇల్లులు కానివ్వండి మరి ఎందుకు మునిగిపోతున్నాయి ఏంటనే దానిపైన కూడా ఒక్కసారి చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటనే దానిపైన కూడా ఆలోచించుకొని ఆ స్టెప్స్ తీసుకుంటే వీళ్ళకి కూడా చాలా మంచిది. రోడ్లు, కాలువలకు గుండ్లు, రాకపోకలు అంతరాయం. నీట మునిగిన దాదాపు అన్ని పంటలు. ఊళ్ళన్నీ చెరువుల్లా మారడంతో ప్రజలు అవస్థలు. డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు అందజేత. ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు. మనం చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా హెలికాప్టర్లు వచ్చి నిన్న అక్కడ పొలాలలో చిక్కుకుపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసినాక వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అసలు వాళ్ళ ఫ్యామిలీస్ ని చూస్తామో లేదో మేము ఇక్కడనే చనిపోతామేమో అని చెప్పి ఇక్కడ రైతులు అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్ సహాయంతో వాళ్ళని కాపాడిండ్రు. అట్లనే ఈ డ్రోన్ల సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఫుడ్ కావాలో వాళ్ళందరికీ కూడా పంపివ్వడం జరుగుతున్నది. చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అపోజిషన్ పార్టీస్ కూడా ఎవరైనా ఒకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులలో ఎప్పుడైనా మనకు ఎదురైనప్పుడు మీరు అందరు కలిసి అందరికి సేవ చేసేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు కూడా పాలిటిక్స్ చేస్తామంటే కరెక్ట్ కాదు. కానీ మనం నిన్న చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చూడండి, అందరూ కూడా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, నిన్న కేటీఆర్ గారు బండి సంజయ్ గారు కలుసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా ఇట్లా ఈ ఇష్యూస్ లో ఇవన్నీ నడుచుకుంటూ అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఏంటనే దానిపైన కూడా ఒక్కసారి ఆలోచించండి.